హలో ఫ్రెండ్స్! మనందరికీ ఎంతగానో ఇష్టమైన 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ గురించి అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం స్టార్మాలో అయితే ఈ సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుందనే చెప్పవచ్చు. ఇటీవల ఈ సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎట్టకేలకు మనోజ్ బండారం అయితే బయటపడింది. ఇంకా బాలు అయితే మనోజ్‌తో ఒక ఆట ఆడుకున్నాడనే చెప్పవచ్చు. ఈ అవమానం తట్టుకోలేక రోహిణి అయితే ఎవరికీ చెప్పకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణిని వెతకడానికి మీనా, బాలు అలాగే మనోజ్ అయితే తిరుగుతారు. కానీ ఎక్కడ దొరకకపోవడంతో నిరాశతో ఇంటికి తిరిగొచ్చేసరికి రోహిణిని ఇంట్లో చూసేసరికి బాలు అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడని చెప్పవచ్చు. అలాగే మనోజ్ అయితే ఆనందంతో గెంతులేసేస్తాడు. ఇంకా తరువాయి భాగంలో అయితే రోహిణి ఇంకా అలాగే ప్రభావతి అయితే మనోజ్‌ని బొట్టు పెట్టి హారతిచ్చి ఇంటర్వ్యూకైతే పంపగా అక్కడే ఉన్న బాలు అయితే ఇంకా సెటర్లు వేయసాగాడు. వీడిని యుద్ధానికి పంపిస్తున్నారా? లేకపోతే ఉద్యానికి పంపిస్తున్నారా? ఒక పని చేయరా! నీకు ఎలాగైనా కార్ డ్రైవింగ్ వచ్చు గదా! నాతో కార్ డ్రైవింగ్ అయితే చేసేసేయ్ అనేసి బాలు అనగా, ఇంకా రోహిణి అయితే ఆపు బాలు ఇంక చాలు. కార్ డ్రైవింగ్ చేయడానికి మనోజ్ ఏమి చదువుకోలేని మొద్దు కాదు. మనోజ్ చాలా పెద్ద చదువు చదువుకున్నాడు. ఇలాంటి కార్ డ్రైవింగ్ చేయాల్సిన కర్మ మనోజ్‌కి ఏం పట్టలేదు అని అనగా, ఇంకా అక్కడే ఉన్న మీనా అయితే మరి ఇన్ని రోజులు ఏం కర్మ పట్టిందో పార్క్‌లో పల్లీలు తింటూ కూర్చున్నాడు, కాలక్షేపం చేశాడు అని అనగా, ఇంకా ప్రభావతి అయితే ఏంటయిందే నీకు? శివాంగిలా రెచ్చిపోతున్నావు అని అనగగా, మరేం చేయమంటారు అత్తయ్య గారు? మా ఆయననంటే నేను పడతానా? మనోజ్‌ని అంటే రోహిణి పడట్లేదు. మరి నేనెలా పడతాను? అని మీనా అయితే ప్రభావతికి ఎదురు సమాధానం ఇచ్చిందనే చెప్పవచ్చు. అలాగే ఏంటేంటి ఏమంటున్నావు అని ప్రభావతి మళ్ళీ వినపడినట్టు అడిగితే, నేను ఒకసారే చెప్తాను అత్తయ్య, నాకు టైం లేదు. 2 సార్లు చెప్పే అంత అనేసి అనగా, ఇంకా ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్‌కి గురవుతుందనే చెప్పవచ్చు. ఇది చూసిన చాలామంది ప్రేక్షకులైతే షబాస్ మీనా, నువ్వు ఇలానే ఉండాలి. నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. నువ్వు ఇలా ఉంటేనే బావుంటది. నీ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ చేయాలి అనేసి ఆనందపడుతున్నారనే చెప్పవచ్చు. మరి మీ